హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్నేమ్. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరి ఈరోజు మళ్ళీ ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాం. మేము వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చూడాలన్నమాట. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి ఆయన గారి సాహసం. ఓ చిన్నగా చిన్నగా పడే రాడన్నా. ఓ మై గాడ్, కోకో కూడా హైరాన్ పరేషాన్ అయిపోయి చూస్తుంది ఈరోజు ఈయన ఏదేదో చేసేస్తున్నారు అనేసి. ఏమంది చెప్పారు కదా, చేసేసాను నేనైతే. అంతేనా? ఏం చెప్పారు? దోశకి పిండి రుబ్బండి అన్నారు. అది గ్రైండర్కి వేసేసినాను ఇంట్లోనే ఈరోజు. ఇంకేముంది, కోకోకు కూడా ఏదో చిన్న డౌట్ కొడుతుంది, మీరేమో చేస్తూ ఉన్నారు అనేసి. ఏం కోకో, ఏమైంది? అదే కోకోకు కూడా ఏమో డౌట్ అయితే కొట్టేసింది ఈరోజు. చెప్పింది నీళ్ళు తెచ్చాను, కుక్కరు. ఇది వచ్చి ఉడకబెట్టు, ఉడకబెట్టి ఇది చట్నీ చేసుకో. చట్నీ చేసి అంతా నా చేతికి ఆ పిండి వేసిండే స్టవ్ వెలిగించు. నేను ఏదో ఒకటి చేసేస్తా. ఇది వీడియో అంటే చేయాల్సింది నేనేమో నేనే. మళ్ళీ ఏమంటే అది పల్లెం చేసి అది చట్నీ చేసి నేనేదో పెట్టేస్తాను, నేనేదో చేసేస్తాను. నేను చేస్తాను ఇప్పుడు. చూడు ఏం కావాలి నీకు? ఇంకా కట్ చేసి నీళ్ళలోకి వేస్తే కదా, ఒకటిలో 2 చేస్తే కదా బిర్యానీ ఉడకల్లంటే. మీరు గాబరా పడకండి, మళ్ళీ నేను చేయి కోసుకున్నాను అంటారు. వద్దు వద్దు, నేనే చేసేస్తాను. మీరు వీడియో తీసుకోండి. ఇంకొచ్చి లేదు నువ్వు చేసుకో. దోశలు వేసుకొని దోశలేస్తా. దోశలేసి ఒకడు ఏం చేసినాడు అంటే, ఒక ఇల్లు వచ్చి ఐకానికి పెట్టుకున్నాడు. ఎవరబ్బా వాడు? వేరేవాడు, మా తెలిసినోడే. 5 రూపాయలు దోశ అమ్మి ఏమే ఇల్లు ఐకానికి పెట్టుకున్నాడు. తర్వాత అదే ఇల్లు కొన్నాడు. ఓ మై గాడ్, ఇంకా గొప్పది. ఇంక దోశల బండి పెట్టేస్తున్నారా ఎట్లా మీరు ఇప్పుడు? దోశల బండి ముందు నేర్చుకొని రేపటి నుంచి దోశల బండి పెట్టేస్తా. అంటే నేనే కదా నేర్పించాల్సింది? నేర్పించాల్సింది నువ్వే. వింటున్నా? ఎక్కడైనా కానీ నేర్పించాల్సింది మాత్రం నేనే. అంటే నా తలపైన కిరీటం. అబ్బా, నేను ఓన్గా నేర్చుకుంటాను అనలేదు కదా, అది నాకు హ్యాపీగా ఉంది. బాయ్. చెప్తే కదా మీరు, పళ్ళెంలో తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు ఇవన్నీ వేస్తారు. అది కూడా తెలీదా? తెల్లగడ్డలు వేస్తారా పళ్ళెంలో? తెల్లగడ్డలు కాదు, ఎర్రగడ్డలు. ఎర్రగడ్డలు వేస్తారు, తెల్లగడ్డలు అంటారు. ఇప్పుడు లేదు, ఎర్రగడ్డలు. ఉర్లగడ్డ బిర్యానీ ఏమైనా చేస్తారన్నారే? ఏమన్నీ కోసేస్తావా ఎట్లా? ఏమనుకుంటారండి, ఉండలో పోవాలా మేము అన్ని కోసేసి ఏం చేయాలా? బిర్యానీ ఏం చేయలేదు నేను. ఏడా పల్లెమే కదా మీకు? పల్లెమే కావాల్సింది నాకు. నువ్వు రెడీ చేసి పెట్టుకుంటే నేను అంతా దోశలు రెడీ చేసుకొని దోశలు వేసి ప్రాక్టీస్ చేసేస్తా. నేను దోశలు వేసేది రెడీ చేసుకుంటా ఉన్నా, ఎట్లా వేయాలా ఏమి అని అన్ని చూసుకుంటా అన్నమాట. లేదు, రేపటి నుంచి బండి పెడతా. రేపటి నుంచే పెట్టేస్తా. సరే అయితే చూద్దాం. అయితే రేపు బండి పెడతారంట మా ఆయన. అయితే చూసేయండి, అడ్రస్ చెప్తాము, మెన్షన్ చేస్తాము, వెళ్ళి కొనుక్కోండి. ప్రైస్ కూడా పెడతాము దీంట్లోనే, చూస్తుండండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ చేస్తాము, ఏం చేస్తాము, ఎంతకు పెడతాము దోశ. మనం కూడా ఇల్లు కట్టద్దా మరి? ఇల్లు కట్టేయాలి కదండి. ఫస్ట్ ఐకానిక్ అండి. ఫస్ట్ ఏం చేద్దాము, ఐకానిక్ పెట్టుకొని తర్వాత ఇల్లు కొనాలి. ఫస్ట్ ఐకానిక్ పెట్టుకొని ఇల్లు, మళ్ళీ అయితే ఇల్లు అదే ఇల్లే కొనేద్దాం. అట్లా ఎవరన్నా ఉంటే గిరాకీలు మాకు చెప్పండి, ఇక్కడ కామెంట్ చేయండి. అందులో ఫలానా చోట ఇల్లు ఉంది, ఐకానిక్ పెడతారు, 2 ఏళ్ళ తర్వాత అమ్మేస్తారు అని. సరేనా? అంతే కదండి? అంతే అంతే. ఏమింగా అంటే గింజలు ఎంచుకోవాలా వేయించుకోవాలా? ఎంచుకుంటారా వేయించుకుంటారా? వేయించుకుందామంటే వేరే వాళ్ళ దగ్గర వేసుకోవడం లేదు, ఇంట్లో కాల్చేయండి. అయితే ఓ పని అయిపోతుంది బాబు, కాల్చేయండి. అయితే రేపు పెట్టేద్దాం చెప్తాను కదా. 6 నెలల్లో ఐకం పెట్టుకోవాలా, సంవత్సరంలో ఇల్లు కొనాలా. సరే అయితే చాలు. ఇంకా చాలా అయిపోయా. చాలా మిరక్కాయలు కాదు, ఇల్లు గోలా. మీ ఇంటి గోల ఎక్కువ అయిపోయాయి. ఐకము అనేసి దోశల బండి పెట్టేసి ఐకం పెట్టేదా. ఎక్కడ పెడదాం? రింగ్ రోడ్లో పెడదామా బండి? రింగ్ రోడ్లో పెట్టేద్దాం. ఏడు జరిగితే ఆడ
నేను చెప్పాల్సింది రివర్స్ మీరు చెప్తా అంటారా? ఫైర్ ఇంజిన్ వచ్చినట్లుంది సౌండ్ మొత్తం ఫైర్ ఇంజిన్ వచ్చేసినట్లు కాకపోయేది పక్కన తాలింపు అయితే రెడీ అయిపోతుందండి. పెట్టిందా అయిపోయిందండి. చూసి ఆ పళ్ళెం ఎట్లా రెడీ అయింది, ఎట్లా రెడీ అయింది? పసుపు కలర్ లో రెడీ అయింది. అదే టేస్ట్ కూడా ఎట్లుండాలి చూడు. నూనె ఎత్తుకొని ఇలా చూసేసుకోండి సరేనా? ఇంకా దోశ వేయండి, ఇంకా వేసేయండి ఇలా పర్లేదైతే పనికొస్తారు. ఎత్తి పెట్టేస్తే పనికొస్తారు. అవును, దోశ వేస్తాను, బండి పెడతాను, అమ్ముతాను అన్నారు. దోశ రేట్ చెప్పలేదు నాకు. నేను రెడీగా ఉన్నాను. అంతే ఇంకా మీరు సంపాదించేస్తారు. ఇంకా అయితే తీసుకోండి. ఎంత దోశ రేట్ చెప్పలేదు నాకు. దోశ 5 రూపాయలు. 5 రూపాయలు? 5 రూపాయలు దోశ. 5 రూపాయలకి ఏం దోశ? 5 రూపాయలకి ఏం దోశ అంటే పిండి దోశ. పిండి దోశ అంటే ప్లెయినా, కారమా, మసాలా దోశ? నేను చిన్నప్పుడు వచ్చి 2 రూపాయలు దోశ తిన్నా. ఇప్పుడు వచ్చి దోశ ఎంత? 5 రూపాయలు నేను అమ్ముతా. నేను 50 పైసలుగా దోశ కొన్నా. అంటే నువ్వు నాకంటే ఏజ్ ఎక్కువనా? కాదేడా, మా ఇంటి దగ్గర కుటుంబం వేసేది 50 పైసలు దోశ, రూపాయికి 2. నాకైతే స్పెషల్గా రూపాయికి 3 దోశ ఉంది. అలా తిన్నా నేను. అంటే మసాలా దోశ కాదు, ఇంతే ఇట్లా దోశ. ఇది మసాలా దోశ. మసాలా దోశ ఎవరికి కావాలో చెప్పండి మీరు. రేట్ ఎంతకు అమ్ముతున్నారు? ఇంకా పెద్ద చేస్తా. 5 రూపాయలు దోశ. 5 రూపాయలు మసాలా దోశ. మదనపల్లిలో 5 రూపాయలు మసాలా దోశ దొరుకుతుందండి రంజాన్ స్పెషల్ గా. ఖాళీ టైంలో ఏం లేదు. రంజాన్ కాబట్టి 5 రూపాయలు దోశలు అమ్మేస్తారు. ఇంకేనైతే రేపు వచ్చి తీసేసుకోండి. అడ్రస్ వచ్చి తీసుకోండి. అంతే కదండి. తీయండి, ఇంకా తిప్పించండి. కారం పూయండి. తెలియాలా కదా మీకు దోశలు బాధ. మీరు వేయడానికి నేను వేయడానికి చాలా తేడా ఉంటుంది. సరేనా? చట్నీ కొంచెం పూసేయండి నన్ను మగాన. చాలు. ఇట్లా చట్నీ వేసి ఇట్లా కారం వేసి మీరు 5 రూపాయలు దోశ అమ్మితే ఇల్లు కొనుక్కుండేది కాదు, ఐకాయ పెట్టుకునేది కాదు. వాళ్ళ ఇల్లు అమ్మేసి మన ఊరు వదిలేసి వెళ్ళిపోవాలంతే. మళ్ళీ కారం దోశ రెడీ, సారీ మసాలా దోశ రెడీ. వచ్చి తినేసేయండి అందరూ. ఇంకా లేయండి. మీరు వేస్తే ఈరోజు అమ్మేది కాదు, 3 రోజులు ఒక దోశ అమ్మేయచ్చు. ఎప్పటికి బండి? ఇప్పుడు రేపటికా చేస్తా. ఇంకా వేయాలా నేను? నువ్వు వేసుకో కొంచెము, మళ్ళీ వేస్తాను. మళ్ళీ మీరు వేస్తారా? ఎక్కడికి వెళ్తున్నారు పండించి? ఇట్లుంటది మనతోనే. ఇవేనండి మన దోశలు. ఎంత బాగున్నాయి చూడండి. మసాలా దోశ తింటుంటే నోట్లో నుంచి నీళ్ళు రావాలి. కారం కారం కారం. అబ్బా, మసాలా దోశ ఉంది చూడండి. చూస్తుంటే నాకు కూడా బండి పెట్టేయాలి అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇదేనండి మన కారం మసాలా దోశ. చూడండి ఎలా ఉందో, సూపర్ కదా. అన్న ఒక దోశ కావాలి అన్న, మాకు ఇస్తారా? దోశ 5 రూపాయలు. మసాలా దోశ అన్న? మసాలా దోశ 5 రూపాయలు. 5 రూపాయలు అన్న? సరే అన్న, ఒక 5 దోశలు కట్టివ్వండి అన్న. లేదంటే ఒక 30 దోశలు కట్టేయండి అన్న. 30 దోశలు తీసుకున్నా సుమారుగా ఎంత అవుతుంది చెప్పండి? 90 రూపాయలు ఏమవుతుందన్న. కట్టించేయండి. ఇంటిల్లిపాది తినేస్తాము. 5 రూపాయల దోశ అంటే. అన్న ఈరోజు టిఫిన్కి కావాలన్నా, కాలేజీకి టైం అయిపోతుంది పిల్లలకి. ఏమో మీరు తిప్పుతా అంటే నాకు లేట్ అనిపిస్తుంది. ఎట్లా చేస్తారన్నా? ఎంతసేపుకి అవుతుందన్నా? ఎందుకైనా మంచిది పిల్లలకి టిఫిన్ చేసుకోండి అని చెప్తాను. మధ్యాహ్నాన్ని తీసుకొని వస్తాను. ఆఫ్టర్నూన్ నేను ఫోన్ చేసేస్తానన్నా. వద్దా? ఒక్క పొద్దులు టైం అయిపోతుందని భిన్న కట్టేమని చెప్పేసి నేనైతే లేట్ అవుతుంది అందుకని. చట్నీ ఇక్కడ వేసేద్దునా? ఇట్లేనా? అన్నీ నేర్చేసుకోవాలి కదా, అంతేనా? అంతే. ఆకు వచ్చేస్తుంది, నేర్చుకోవాలి కదా. ఇట్లానా? ఇట్లా కదా.
ఎట్లా ఒకట్లా కట్టేస్తా ఉండబ్బా నాకు ఈ చట్నీ ఎట్లా పోతా ఉంది. ఓకే నేనా చూడండి ఇప్పుడైతే నేను దోశ అయితే కట్టేసాను. నెక్స్ట్ టైం బాగా కడతాను ఉండండి ఒకసారి. తింటేనా ఇప్పుడు ఇంకోటి కడతాను చూపించండి. మళ్ళీ నాకు రాదు అనుకుంటారు. సో ఇది కూడా ఈరోజు అక్కడేనండి మదరసా పిల్లలకే వచ్చేద్దామనేసి. ఇక్కడైతే ఇప్పుడు ఆయన గారు దోసపండి వేశారు కదా చూడండి. రెడీ నేను చేస్తాను అన్ని. ఎన్ని పట్లాలు కట్టాను. ఎన్ని ఉంటాయండి ఇది అల్లాగా? 20 ఉన్నాయా అనుకుంటున్నా నేను కూడా. నేను ఎంచుతున్నానా ఏంది పట్లాలు కడుతున్నాను అంతే. బాగానే కట్టానా? పర్లేదా? పర్వాలేదు. హోటల్లో పని చేయొచ్చు. నువ్వు హోటల్లో పని చేయొచ్చు. నాకే మోసరమో పార్సల్ కట్టే పని చేయొచ్చు. అంటే నాకు హోటల్ పంపిస్తారా పార్సల్స్ కట్టేకి? పార్సల్ కట్టేకి ఇలా కట్టాను అంటాండవు కదా, బాగా కడతావులే అంటాను. చేసామండి 5 రూపాయల దోశ 10 రూపాయల దోశ అని. అలా ఏం లేదు. ఇది ఇఫ్తియార్కేనండి ఈరోజు. అంటే రంజాన్ కదా, ఇఫ్తియార్ కోసం ఆ పిల్లల కోసం ఎత్తుకెళ్తున్నాము. ఇంకోటి ఏమంటే మనం ఇంటి వరకే వీడియో అక్కడ ఎత్తుకొని వెళ్ళి మళ్ళీ మనం వీడియో తీస్తే పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది అనేసి ఇప్పుడు అక్కడికి వెళ్ళి అయితే వీడియో చేయం. గేట్ వరకు అయితే కూడా ఓకే కదండి. పిల్లలకి ఇబ్బంది కదా, ఎందుకు పాపం వాళ్ళు తీసుకునేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు వీడియో తీస్తున్నాం అనేసి. ఇంకొకటి ఏమంటే మా ఆయన గారు దోశ వేయడం జరిగింది, 5 రూపాయలకి అమ్మేయడం కూడా జరిగింది. ఇవి ఎన్నైనాయో తెలీదు, మనం కౌంట్ కూడా చేయడం లేదు. ఎందుకంటే కౌంట్ చేసి ఏం ఇస్తారు అయినవన్నీ ఎత్తుకొని పోయి ఇచ్చేస్తాం అంతేనండి. ఇదొక కవర్ వేయండి, మళ్ళీ ఇదొక కవర్ అయ్యాయి. 2 కవర్లు అయితే అయ్యాయి. సో ఇదేనండి మన వీడియో. ఈరోజు చూశారు కదా మసాలా దోశలు వేయడము. మా ఆయన గారి కాన్సెప్ట్ అది. ఈరోజు అయితే దోశ అయితే నేనే రెడీ చేసుకున్నాను అన్నీ. ఏమంటే వీడియోకి మాత్రం భలే యాక్టింగ్ చేస్తారండి. ఏదో ఆయనే రెడీ చేసుకున్నట్లు యాక్టింగ్ చేస్తారు. వాళ్ళకి తెలుసు నేనే రెడీ చేశాను, నేను దోశ చేశాను, వీడియోలో కనబడింది అలా అంటారా? ఎలాగో అలా అండి. ఈరోజు వీడియో అయితే మేము దోశ అయితే మసాలా దోశ ఒక్కొక్క దోశ కట్టాము. అన్నీ ఎత్తుకొని వెళ్ళి అక్కడ ఇచ్చేద్దాము. ఈరోజు ఇఫ్తియార్ విందు స్పెషల్ వచ్చేసి రంజాన్లో మసాలా దోశ 5 రూపాయల దోశ. వీడియో అయితే చూసింటారని మేమైతే ఆశిస్తున్నాము. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ రావాలంటే ఏం చేయాలండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మోహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.